హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ టాక్స్. ఈరోజు నేను మీకు కోడి పులావ్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీగా ఒక మంచి అథెంటిక్ స్టైల్లో ఎలా చేయాలో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 2 చిన్న వెల్లుల్లి పీల్ చేసుకోండి అండ్ 2 ఇంచుల అల్లం, ఒక అనాస పువ్వు, 8 to 10 లవంగాలు, 8 ఇలాచి, 2 మరాఠీ మొగ్గ, 1 ఇంచు దాచిన చెక్క, చిన్న పీస్ జాపత్రి, 3 స్పూన్లు ధనియాలు అండ్ 2 స్పూన్లు గసగసాలు. ఇవన్నీ మంచిగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకుని ఈలోపు చికెన్ 1/2 kg పైన 600 to 700 grams చికెన్ అయితే తీసుకున్న. దాంట్లో పసుపు, ఉప్పు, పేస్ట్ చేసిన ముద్ద 2 స్పూన్స్ అయితే వేయండి అండ్ కర్డ్ కూడా వేసి అండ్ లాస్ట్లో నిమ్మకాయ కూడా వేయండి. వేసేసి మంచిగా కలిపేసి 1 hour అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు ఓవర్ నైట్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని మీరు ముందే. అండ్ ఇంకో పక్కన వచ్చేసి నేను 2 glasses ఆఫ్ రైస్ అయితే తీసుకున్న, నార్మల్ రైస్. మీ దగ్గర చిట్టుముత్యాలు రైస్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. అది కూడా కొంచెంసేపు నానబెట్టడానికి పక్కన అయితే పెట్టేయాలి. ఈలోపు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న కర్రీలోకి అండ్ పులావ్లోకి అండ్ చిల్లీస్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి. నా దగ్గర పుదీనా లేదు అందుకని. సో నెక్స్ట్ మళ్ళీ పులావ్లోకి కొన్ని మసాలాలు అయితే తీసుకోవాలి. ఇక్కడ అది పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ నెయ్యి, నూనె వేసేసి కొన్ని ఆనియన్స్ అయితే వేసేయండి. సారీ అండి, ఆ చికెన్ కర్రీ క్లిప్ అనేది మిస్ అయింది. ఏమీ లేదు, ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీస్ కూడా వేయండి, ఒక 5-6. దాని తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసి 80% కుక్ చేసేయాలి, అంతే, ఇంకేముండదు. సాల్ట్ ఒకటి చెక్ చేసుకోండి, కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. ఆ చికెన్లో వచ్చిన వాటర్ తోటి కుక్ అవుతుంది. ఇంకా కారం ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఆ చిల్లీస్ ఘాటు ఉండాలి, వేసుకుంటే సరిపోతుంది. అండ్ అది పక్కన పెట్టేసి నెక్స్ట్ పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ అండ్ గీ వేయండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని అది వేగించండి. వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే వేసుకోవాలి. ఈ రెసిపీకి మీరు మీకు బాగా స్పైస్ కావాలంటే మసాలాలు ఇంకా పెంచుకొని చేసుకోవాలి. నేను మైల్డ్ స్పైస్తో అయితే చేశాను, ఎక్కువ స్పైస్ అయితే చేయలేదు. ఈ రెసిపీలో మీరు ఎక్కడ కారం యూస్ చేయరు, ఓకేనా. ఆ మసాలాల చిల్లీస్తోని రెసిపీ అంతా ఉంటుంది. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ అయితే వేయండి. దాని తర్వాత ఇందాక చూపించిన మసాలా సరుకులు అన్నీ 1 by 1 అయితే వేసాను. బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, అనాస పువ్వు, ఇలాచి ఇవన్నమాట. సో అవి వేసిన తర్వాత ఫ్రై చేసి ఆనియన్స్ మాత్రం బ్రౌన్ కలర్లో వేగాలి. అప్పుడే దీంట్లో టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అది వేగిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ ముందు మిక్సీ ఆడి పెట్టుకున్నామో ఇంకా 3 స్పూన్స్ అయితే ఉంటుంది. ఆ పేస్ట్ అయితే ఇక్కడ వేసేసి ఆ మసాలా ముద్దని మంచిగా సిమ్లోనే మంచిగా వేయించండి, ఓకేనా, ఆ పచ్చివాసన పోయే వరకు. అండ్ నెక్స్ట్ 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 4 glasses ఆఫ్ వాటర్ అయితే వేసేసుకోండి. వేసేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఆ వాటర్ తెల్ల కాగిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. నేను రైస్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకుని ఇంకా క్యాప్ పెట్టేసి దాన్ని అలా కుక్ అవనివ్వండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 10% వాటర్ ఉంది అనగానే మనం ఆల్రెడీ ముందు కుక్ చేసుకున్న చికెన్ అయితే ఇక్కడ వేసేస్తామన్నమాట. వేసేసి మంచి మిక్స్ ఇచ్చేసి కొంచెం సిమ్లోనే కుక్ అవనివ్వండి. తర్వాత మనం ఏం చేయాలి అని అంటే కింద పెనం పెట్టుకుని దానిపైన కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 10 minutes మూత పెట్టేసి స్లోగా మగ్గనివ్వండి. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది రైస్ కూడా, అసలు ముద్దగా అస్సలు రాదు, అవ్వదు కూడా. అంతేనండి, ఈ రెసిపీ చాలా అథెంటిక్ ఫ్లేవర్తో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని కాంబినేషన్గా నేనైతే పెరుగు చట్నీ చేశాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేనైతే మైల్డ్ స్పైసెస్తో చేశాను, మీరు ఇంకా స్పైసెస్ అయితే పెంచుకోండి. అంతేనండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ లైక్ ది